తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకో 2 వారాలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు అన్ని జోరు పెంచాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచింది. నియోజకవర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కేసీఆర్ చర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇక ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు. ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధం. 5 ఏళ్ల తమ భవిష్యత్తు తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి అనుచిత ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ సూచిస్తున్నారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకో 2 వారాలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు అన్ని జోరు పెంచాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచింది. నియోజకవర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కేసీఆర్ చర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు. ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధం. 5 ఏళ్ల తమ భవిష్యత్తు తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గులాబీ బాస్ ప్రచారంలో స్పీడ్ ను పెంచారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొంటూ ప్రసంగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పైనే ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఏదైతే ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఓటు అనేది ఈ ప్రజాస్వామ్యంలో ప్రత్యేకమైన ఆయుధము కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక నమ్మకమైన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి అట్లయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా ఆయన ప్రచారంలో ముందుకు సాగుతా ఉన్నారు. అదేవిధంగా అటువంటి విమర్శలు చేస్తూ రోజుకు ఒక పర్యాయంలో 3 సీఎంలు మార్చే ప్రభుత్వాన్ని మాత్రం ఎంచుకోవద్దు. సుస్థిరమైన ప్రభుత్వము, ఒక సుస్థిరమైన నాయకుడు ఉండే ప్రభుత్వాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి గులాబీ బాస్ అయితే ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్పీడ్ ను పెంచారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటూ ప్రసంగిస్తా ఉన్నారు. అదేవిధంగా మొన్న మెదక్ నర్సాపూర్ లో జరిగినటువంటి సభలో 2 బుల్లెట్లు దొరికిన నేపథ్యంలో ఇక్కడ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ శ్వేత కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదైతే బుల్లెట్లు దొరికిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన చర్యలతో వాళ్ళు ఇస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు విఐపీలకు కానీ తర్వాత మన రిపోర్టర్స్ కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా పాసులు ప్రొవైడ్ చేస్తూ పాసుల వారిని లోపలికి అనుమతించే విధంగా వాళ్ళకి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికైతే పొద్దుటి నుంచే అక్కడ మార్క్ ట్రయల్ రన్స్ నిర్వహిస్తూ అదేవిధంగా కట్టుదిట్టమైన బందోబస్తు సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికే అధికారులందరికీ కూడా సూచనలు చేస్తూ వారు బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. మొత్తానికి ఈ రోజు జరిగేబోయే ఎన్నికల ప్రచారంలో కట్టుదిట్టమైన బందోబస్తుతో పాటు ఈ ప్రాంతంలో చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఆయన ప్రసంగం కొనసాగబోతోంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.